హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను మీ విజయ. ఈరోజు జొన్న పిండితో జొన్న అట్లు వేయడం ఎలాగో చెప్తాను, చూసేయండి. మరి ఈ జొన్న పిండి ఇందులో వేసుకుందాం. జొన్న పిండితో జొన్న రొట్టెలు చేయడం అందరికీ రాదు కదా. అలా రాని వాళ్ళు ఇలా జొన్న పిండితో అట్లు వేసుకోండి. డయాబెటీస్ ఉంటే జొన్న రొట్టెలు తింటే తగ్గుతుంది అది ఇది అని చెప్తారు కదా. అందుకని జొన్న రొట్టె రాని వాళ్ళు ఇలా జొన్న పిండితో అట్లా వేసుకోండి. జొన్న పిండి, సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఉల్లిగడ్డ తరుగు. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇది కలిపి అట్ల పిండిలాగా కలిపేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకోవాలి. మనం 10 నిమిషాలు అయింది ఇది కలిపి పెట్టుకొని. ఇప్పుడు ఈ జొన్న పిండి మనం అట్లా వేసుకుందాం. తర్వాత వేరే వీడియోలో ఈజీగా జొన్న రొట్టె ఎలాగో చేయడం చూపిస్తా. వేరే వీడియోలో ఇప్పుడు వేసుకుందాం. ఇది మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. ఇష్టమైతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. కొద్దిగా లైట్గా వేద్దాం. ఇప్పుడు మూత వేసుకొని మీడియంలో పెట్టేద్దాం. ఇప్పుడు కాలిందా లేదా చూద్దాం ఒకసారి. కాలితే ఆ సైడు మళ్ళీ తిప్పేసుకొని కాల్చుకుందాం. వావ్, సూపర్. ఈ పక్క కూడా మంచిగా కాల్చుకుందాం. కొంచెం కాలాలి. జొన్నట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? సరే, మీరు చేసి టేస్ట్ చేయండి. జొన్న రొట్టె ఎలాగో చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. ఈజీగా చేయడం జొన్న రొట్టె చెప్తాను. సరే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సపోర్ట్ చేయండి. బాయ్ మరి.